ఏం తక్కువ? అగ్రికల్చర్ వ్యవసాయంలోనే కాదు, వ్యవసాయం నేను 13వ సంవత్సరం వయసు నుంచి ట్రాక్టర్ నడిపాను. కాలం కొత్తగా కాదు. భూమి దున్ని అలవాటు లేని మిర్చి పంటతో చెవులు ముక్కులు కారుతూ ఘాటుకి మార్కెట్ వరకు వేసుకెళ్ళే విద్య నాకు మా తాతగారు నేర్పారు. అదేవిధంగా అన్నిట్లో నువ్వు సమానమే అని చెప్పి పెంచిన నా తల్లిదండ్రుల్ని నేను రోజు తలుచుకుంటాను. నాకు వేసిన పునాదులు వాళ్ళే. నువ్వు ఆడపిల్లవి, అయ్యో నువ్వు తగ్గు, నువ్వు ఊరుకో అని ఏ పూట చెప్పలేదు. బహుశా ఇంట్లో నాకు తమ్ముళ్ళు అందరూ లేకపోవటం నా అదృష్టం. ఎవరు పోల్చేవారు కాదు. నీకెందుకు, నువ్వు ఊరుకో, మీ అన్న వస్తాడు, లేదా నీకు తమ్ముడు నీకు తోడు పంపిస్తాం. 6 ఏళ్ళు లేదవని నాతో 16 ఏళ్ళ వయసు పిల్లకి తోడు పంపిస్తే ఏంటంట, ఏం కాపలాలు కాస్తారు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఇంతమంది ఆడపడుచులందరూ ఇక్కడ ఉన్నారు. మన కులంలో మహిళల్ని ముందుకు తీసుకురండి, అన్ని విధాలుగా వాళ్ళని ప్రోత్సహించండి. ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం మనకి లేదు. ఆ దేవి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి. అమరావతి రైతాంగం ఆ రోజు కంకణం పట్టినప్పుడు ఆ పోరాటం మళ్ళీ సాధించే వరకు, గవర్నమెంట్ ఇక్కడ మారే వరకు మన వాళ్ళందరూ ఉంటారని ఎదురు చూస్తూ కలిసి పండుగలు చేసుకుందామని ఆతృతతో అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక్కడ అమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, నన్ను కూడా గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాజకీయ ఆగ్రహంలో ఉన్న వాస్తవం నేను చెప్పటం జరిగింది. కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కులాన్ని కాపాడుకోవాలని అన్నీ ఉండి ఎందుకు వెనకాడతాం కొన్నిసార్లని ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఇవాళ ఇక్కడ రావటం జరిగింది. మండవ వెంకటేశ్వరరావు గారు, అలాగే హంపీని 20 ఏళ్ల ముందు నేను కలిశాను. చిన్నపిల్ల. అప్పటి నుంచి ఇప్పటికీ షీ హెస్ గెయిన్ సో మచ్. ఐఎమ్ సో ప్రౌడ్. మండవ గారు ఎంతో చక్కగా మన గత చరిత్ర వివరాలు, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. ఆఖరు మాట్లాడే వాళ్ళకి ఇదే ఇబ్బంది, అంటే అందరూ చెప్పేస్తారు ముందే. అయినా కూడా ఈ హాస్టల్ ఇక్కడ స్మాల్ డీటెయిల్స్ ఐ వాంట్ టు టెల్. అమ్మవారి సేవా సమితి హాస్టల్ ఫెసిలిటీ 152 మంది ఆడపిల్లలకి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఈ 152 నుంచి 500 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ కి పెంచుకోవాలనే ఆలోచనని వి షుడ్ ఆల్ సపోర్ట్. మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఈ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఎకనామిక్లీ వీక్ సెక్షన్ వాళ్ళకి, అనాథులకి, సింగిల్ పేరెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా హాస్టల్ అడ్మిషన్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. డ్రెస్సు, భోజనాలు, ఉండే ఖర్చులు అన్నీ కూడా అమ్మవాళ్లే పెట్టుకొని పంచుకొని పోషిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ రోల్ మోడల్గా ఇంకా 11 ఇటువంటి హాస్టల్స్ ఏపీ అండ్ తెలంగాణలో పెట్టాలనే
ఆలోచన విధానానికి నేను వాళ్ళని అభినందిస్తూ అందరం కూడా సహకరిస్తామని మాటిస్తారని నేను కోరుతున్నాను. ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమోదు చేసిందో ప్రతి సంవత్సరం 10 పిల్లల్ని ఇక్కడ NMMS ఎగ్జామ్కి స్కాలర్షిప్ సుమారు 1000 రూపాయలు ప్రతి నెల కేటాయిస్తున్నారు. ఇట్స్ వెరీ కమెండబుల్. అందుకే నన్నపనేని నాగేశ్వరరావు గారు, ఉతవరపు రామకృష్ణ గారు, కోర్ కమిటీస్ అందరూ, చంద్రనాగ్, అభినేని పాపం చాలా ఇబ్బంది పెట్టాను వీళ్ళందరినీ, కలవలేదు సమయానికి. అది అవకాశం చూసుకొని ఇవాళ ఇక్కడికి రావాలి. మళ్ళీ సాయంత్రం నాకు ఇంకో కార్యక్రమం ఉంది, తిరిగి వెళ్ళాలి. అయినా కూడా ఈ అవకాశం నేను పోగొట్టుకోకూడదని ఇక్కడ రావటం జరిగింది. సాహసం ఏంటి, సత్తా ఏంటి అనేది సమాజానికి ఎప్పుడు కూడా సేవ కులాన్ని అందరూ సమాజంలో అన్ని విభాగాల్లో మా కలవు కలపడాలి అని రామశివరావు గారు చాలా మంది చాలా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ చదివే వాళ్ళకు కూడా మా చుట్టాలే ఉన్నారు అమెరికాలో. Who will fund us? పర్వాలేదు, తొక్కే వాళ్ళ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.